అమెరికా ఇరాన్లు దాడులు ప్రతీకార దాడులతో అట్టుడికిపోతున్నాయి. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్రలు చేస్తోందని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అలర్ట్ చేయడంతో ఈ దాడుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. అమెరికా ప్రెసిడెంట్ అయితే రగిలిపోతున్నాడు. తనను హత్య చేస్తే ఇరాన్ను వరల్డ్ మ్యాప్లోనే లేకుండా చేస్తారని హెచ్చరిస్తున్నాడు. ఇందుకోసం పెంటగాన్కు ముందస్తు ఆదేశాలు ఇచ్చేశారని, ఇప్పటికే 1000 మిసైల్స్ ఇరాన్పై గురిపెట్టి ఫుల్గా లోడ్ చేసి పెట్టామని అంటున్నాడు ట్రంప్. ఒక్క నొక్కు నొక్కితే అవి ఇరాన్లోని అన్ని ప్రాంతాలను నామరూపాలు లేకుండా మడతపెట్టేస్తాయనేది ఆయన వాదన. అమెరికా ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు లోడింగ్ 1000 క్షిపణుల్ని లోడ్ చేసి పెట్టామంటున్న ట్రంప్ బెదిరింపులకు భయపడేది లేదంటున్న టెహ్రాన్. హర్మూజ్లో ప్రయాణిస్తోన్న నౌకలపై ఇరాన్ దాడులు చేయడం, ఆ వెంటనే ఇరాన్పై అమెరికా క్షిపణుల వర్షం కురిపించడంతో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తీవ్రంగా కమ్ముకున్నాయి. డీల్ ముగిసిందని ట్రంప్ ప్రకటన చేశాడు. ఇటు టెహ్రాన్ చాలా క్లారిటీగా ముందుకెళ్తోంది. ఇప్పటికే అంగీకరించిన అంశాల్లో దేన్ని ఉల్లంఘించినా రియాక్షన్ చాలా తీవ్రంగా ఉంటుందని టెహ్రాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో ఇరాన్ అణు కేంద్రాల వద్ద కార్యకలాపాలు మొదలయ్యాయని శాటిలైట్ చిత్రాల ఆధారంగా కన్ఫర్మ్ అయింది. అమెరికా దాడుల్లో ఇప్పటికే ఇరాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని పునర్నిర్మించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్మాణ పరికరాలు, వాహనాల కదలికలు, దెబ్బతిన్న నిర్మాణాల్లో కొన్ని మార్పులు అణు కేంద్రాల వద్ద కనిపించాయంటున్నారు. దీంతో అణు కార్యకలాపాల పునరుద్ధరణ కోసం ఇరాన్ చర్యలు ప్రారంభించిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అమెరికా మాత్రం ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదని, శుద్ధి చేసిన యురేనియాన్ని అస్సలు నిల్వ చేసుకోకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది. హర్మూజ్ పై నియంత్రణ కోల్పోతే అణు కార్యక్రమం వంటి కీలక అంశాల్లో అగ్రరాజ్యానికి తలొగ్గాల్సి వస్తుందని ఇరాన్ ఆందోళనగా ఉంది. అందుకే అనుమతి లేకుండా ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు చేస్తోందన్న వాదన ఉంది. ఇలా ఒకవైపు దాడులకు ప్రతిదాడులు చేస్తూనే ఇంకోవైపు ఇరాన్తో చర్చలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు అంటుండడంతో అంతా అయోమయంగా ఉంది. మరోవైపు వచ్చే వారం అమెరికా ఇరాన్ వద్ద స్విట్జర్లాండ్ వేదికగా నెక్స్ట్ చర్చలు ఉంటాయన్న వార్తలొస్తున్నాయి. దీనిపై ఇరాన్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.